అమెరికా గర్జన, ఇటు ఇజ్రాయెల్ పంజా, మధ్యలో ఇరాన్ ప్రతీకార జ్వాల. హార్మోజ్ జలసంధి దగ్గర ఏ నిమిషంలోనైనా పెద్ద పేలుడు సంభవించవచ్చు. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబెట్టి చూస్తోంది. ప్రపంచం ఒక పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించే అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసివేత. దీని గురించి మరియు దీనివల్ల కలగబోయే భయంకరమైన పరిణామాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఏమిటి? ఇది ఇరాన్ మరియు ఒమన్ దేశాల మధ్య ఉన్న అతి ఇరుకైన సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఆయిల్ మరియు ఎల్ఎన్జి ఈ మార్గం ద్వారానే వెళ్తాయి. అంటే ప్రపంచానికి ఇదొక రక్తనాళం లాంటిది. ఇది ఆగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. హార్మోజ్ జలసంధి ఎందుకు అంత ముఖ్యం? దీనిని ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చెక్ పాయింట్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు రవాణా అయ్యే ముడి చమురులో 20 నుండి 25% వరకు ఈ చిన్న సముద్ర మార్గం ద్వారానే వెళ్తుంది. ప్రపంచంలోని ధృవీకృత సహజ వాయువు అంటే ఎల్ఎన్జిలో 4వ వంతు ఎక్కడి నుంచే సరఫరా అవుతుంది, ముఖ్యంగా ఖతార్ నుండి. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ మరియు ఖతార్ దేశాల దిగుమతులు జరగాలంటే ఇదొక్కటే మార్గం. ఇది మూతపడితే ఆ దేశాలకు బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. ఇరాన్కు ఉన్న అధికారం ఏమిటి? భౌగోళికంగా ఈ జలసంధికి ఒకవైపు ఇరాన్, మరొక వైపు ఒమన్ దేశాలు ఉన్నాయి. ఈ మార్గంలో ఓడలు ప్రయాణించే ప్రధాన దారి ఇరాన్ జలభాగంలోనే ఉంటుంది. ఇరాన్ తన క్షిపణులు, చిన్నపాటి వేగవంతమైన బోట్లు మరియు సముద్రపు మైన్లు ఉపయోగించే ఏ క్షణమైనా ఈ మార్గాన్ని బ్లాక్ చేయగలవు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అంతర్జాతీయ జలసంధి అంటే శాంతియుత ప్రయాణాలకు ఎవరు అడ్డు చెప్పకూడదు. కానీ తన దేశ భద్రతకు ముప్పు ఉందని ఇరాన్ భావిస్తే ఆ మార్గాన్ని మూసివేస్తామని ఎప్పుడూ హెచ్చరిస్తుంటుంది. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి సెన్సేషనల్ అప్డేట్స్ మీరు ఎప్పుడు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట బటన్ గట్టిగా నొక్కండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మార్గం మూతపడితే అది ఒక దేశానికి పరిమితం కాదు, ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. మన దేశానికి అవసరమైన చమురులో దాదాపు 60% గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ఇది ఆగిపోతే భారత్లో పెట్రోల్ ధరలు ఊహించని రీతిలో పెరిగిపోతాయి. రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. ఆసియాలోని అతిపెద్ద దేశాలైన చైనా, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో ఇంధనం కోసం పూర్తిగా ఈ మార్గం పైనే ఆధారపడతాయి. వారి పరిశ్రమలు ఆగిపోయే ప్రమాదం ఉంది. గల్ఫ్ దేశాలైన సౌదీ, యుఏఈ, కువైట్, ఇరాక్ దేశాల ఆర్థిక వ్యవస్థ చమురు అమ్మకాలపైనే నడుస్తుంది. మార్గం మూతపడితే వారి ఆదాయం 0 అవుతుంది. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఏర్పడడం వల్ల ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ పెరిగి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని తాకుతాయి. ఇరాన్ ఎందుకు మూసివేసింది అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తరువాత ఇరాన్ మిలిటరీ ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైనా ఓడ ఈ మార్గం గుండా వెళ్లాలని చూస్తే దాన్ని తగలబెట్టేస్తాం అని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC స్పష్టంగా ప్రకటించాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ చేసిన దాడులకు సమాధానంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం సృష్టించడం ఇరాన్ వ్యూహం అయ్యుండొచ్చు. దీనివల్ల కలిగే తీవ్రమైన పరిణామాలేంటో తెలుసా? ఈ మార్గం మూతపడటంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. భారత్ వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మర్స్క్ వంటి పెద్ద షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గంలో ప్రయాణాలను నిలిపివేశాయి. వందలాది ఓడలు సముద్రం మధ్యలోనే ఆగిపోయాయి. అమెరికా తన నౌకా దళాన్ని యుఎస్ నేవీ పంపి ఈ మార్గాన్ని బలవంతంగా తెరిపించాలని చూస్తోంది. దీనివల్ల సముద్రం మధ్యలో భారీ యుద్ధం జరిగే అవకాశం కూడా ఉంది. భారత్కు వచ్చే చమురులో ఎక్కువ భాగం ఎక్కడి నుంచే వస్తుంది. మన ప్రభుత్వం ఇప్పటికే ఎమర్జెన్సీ స్టాక్స్ ను సిద్ధం చేస్తోంది. హార్మోజ్ జలసంధి కేవలం ఒక నీటి మార్గం కాదు, అది ఇరాన్ చేతిలో ఉన్న ఒక ప్రపంచ వ్యాప్త బాంబు. అది పేలితే దాని ప్రభావం మన లాంటి సామాన్యుల జేబుల వరకు చేరుతుంది. అమెరికా అధ్యక్షుడు మరియు పెంటగాన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వారి స్పందన ఏంటో తెలుసా? హార్మోజ్ జలసంధి అంతర్జాతీయ నీటి మార్గం. దాన్ని మూసివేసే అధికారం ఇరాన్కు లేదు. ఒకవేళ బలవంతంగా ఆపాలని చూస్తే యుద్ధం తప్పదని వైట్ హౌస్ హెచ్చరించింది. అమెరికా తన 5వ నౌకా దళాన్ని ఇప్పటికే ఆ ప్రాంతానికి పంపింది. నిమిట్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్లు అక్కడ పహారా కాస్తున్నాయి.
ఇరాన్పై మిగిలి ఉన్న కొన్ని ఆర్థిక మార్గాలను కూడా అమెరికా పూర్తిగా బ్లాక్ చేసింది. ఖమేనీ మరణం ఒక ఉగ్రవాద ముగింపు అని అమెరికా అభివర్ణించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరియు మోసాద్ ఈ పరిణామాలను తమ విజయంగా భావిస్తున్నారు. ఇరాన్ యొక్క టెర్రర్ నెట్వర్క్ తల తెగిపోయింది, ఖమేనీ లేని ఇరాన్ ఇక బలహీనపడింది అని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ తన క్షిపణులను ప్రయోగించక ముందే ఇరాన్ లోపల ఉన్న న్యూక్లియర్ ప్లాంట్లు మరియు క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. ఇరాన్ నుండి వచ్చే డ్రోన్లు మరియు మిజైళ్లను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ మరియు ఆరో డిఫెన్స్ సిస్టమ్స్ ను గరిష్ట స్థాయిలో సిద్ధం చేసింది. ఫైనల్ గా చెప్పాలంటే అటు అమెరికా గర్జన, ఇటు ఇజ్రాయెల్ పంజా, మధ్యలో ఇరాన్ ప్రతీకార జ్వాల. హార్మోజ్ జలసంధి దగ్గర ఏ నిమిషంలోనైనా పెద్ద పేలుడు సంభవించవచ్చు. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తోంది. మీ అభిప్రాయం ప్రకారం అమెరికా బలవంతంగా హార్మోజ్ జలసంధిని తెరిపించగలదా, లేక ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకుంటుందా? కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట బటన్ని గట్టిగా నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.